ఇక ఏదైనా ఒక పాఠశాల కానీ ఏదైనా ఒక వ్యవస్థ కానీ సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా జరుగుతుందా లేదా పరిశీలించేవారు. వారి విజయయాత్రలో కూడా దేవాలయాలకు వచ్చినప్పుడు ఆ దేవాలయాల్లో గర్భాలయంలోకి వెళ్ళి ఆ ఆవరణ మొత్తం చూసి సరిగ్గా సక్రమంగా పూజ జరుగుతుందా లేదా అని గమనించేసేవారట. ఎందుకంటే తెలుస్తుంది భగవంతుడి యొక్క ఆరాధన నిత్య కైంకర్యాలు సరిగ్గా జరిగితేనే అక్కడ చైతన్యం అనేది కనబడుతుంది. కనబడకపోతే వెంటనే దాని మార్పులు చేసేవారట. అసలు విజయయాత్రలో సగం కార్యక్రమం చక్కదిద్దడమే, జీవులందరినీ కూడా చక్కదిద్దడమే, మోటివేట్ చేయడం, వాళ్ళని రీఫార్మ్ చేయడమే వారి యొక్క విజయయాత్ర సందర్భం. ఇట్లా శాస్త్రోక్త విధానంగా మొత్తంగా నడవాలని చెప్పి స్వయంగా పర్యవేక్షిస్తూ అవసరం వస్తే అక్కడే ఉండి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు అక్కడి నుంచి కదిలేవారు కాదుట. ఇది వారికి సంబంధించిన విషయం. అయితే మామూలుగా యాంత్రికంగా జరిగేటువంటి సభలు కానీ సమావేశాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలను కానీ వాటిని కూడా ఒక క్రమబద్ధీకరించి సమయపాలన విషయంలో విశేషమైనటువంటి మనసు పెట్టేవారట. ముఖ్యంగా స్వామివారికి భారతీతీర్థ స్వామివారికి సమయపాలన క్రమశిక్షణలో పెద్ద విషయం ఏంటంటే సమయపాలన. వాయిదా వేయకపోవడం, నిమిషం కూడా వ్యర్థం చేయకుండా తదేకంగా అట్లాగే ఉండడం అనేది చాలా విషయం అంటారు. ఇక లోకంలో బాగా శతచండీ చేయడం, సహస్రచండీ చేయడం, చండీ యాగం చేయడం, చండీ పారాయణలు చేయడం, గ్రంథాలు పారాయణ చేయడం, మామూలుగా సంవత్సరంలో జరిగే ఉత్సవాల్లో పారాయణలు అనే పద్ధతి ఒకటి ఉందిగా. రామాయణం, భాగవతం, భారతం ఇట్లాంటివి కొన్ని పారాయణలు పెడుతూ ఉంటారు. అయితే అది యాంత్రికంగా జరగకుండా సక్రమంగా జరగడానికి ఏ పారాయణకి ఎంత సమయం పడుతుంది, ఏ హోమానికి ఎంత సమయం పడుతుంది, అంత సమయాన్ని నిర్దేశించి ఇంత తీరిగ్గా జరగాలి స్వచ్ఛంగా. అందుకనే యాగశాలలో కూడా అప్పుడప్పుడు వెళ్ళి వారు వేగంగా చదువుతున్నటువంటి వాటిని మళ్ళీ పరిశీలించి, ఇది స్వయంగా నేను సప్తతి పూర్తి సందర్భంలో శృంగగిరి క్షేత్రంలో చూశా. స్వామివారు అప్పట్లో బాగా కరోనా వచ్చిన కారణంగా అందరూ మూతికి గుడ్డలు కట్టుకొని మంత్రాలు చెప్పి స్వాహాకారాలు చేస్తున్నారు. స్వామివారు మొట్టమొదటి యాగశాల ప్రవేశిస్తూనే ఒక మాట అన్నారు, మనం చేస్తున్నటువంటి భగవద్ ఆరాధన చదువుతోంది వేద మంత్రాలు, వీటి మీద విశ్వాసం లేకుండా మూతికి గుడ్డలు కట్టుకొని చేస్తే ఏం ప్రయోజనం, ఇక్కడ ఎవరు కూడా మాస్కులు ధరించవలసిన అవసరం లేదు, తీసేయండి అన్నారట. స్వామివారు స్వయంగా ఎప్పుడు కూడా మాస్క్ పెట్టలేదు. అంత తీవ్రమైన కాలంలో కూడా భక్తులు వస్తే దర్శించారు, వారు కనబడ్డారు, వారు నిరంతర అనుష్ఠానం తుంగా స్నానం చేశారు. అంటే భగవంతుడి మీద విశ్వాసంతో చేసేదే కర్మ. మనం భగవంతుడి మీద విశ్వాసం లేకుండా యాంత్రికంగా చేసేటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి ప్రయోజనం లేదని నేను స్వయంగా చూసిన విషయం చెప్తున్నా. మహారుద్ర అతిరుద్రమో మహారుద్రమో యాగం చేశారు, తర్వాత శతచండీ సహస్రచండీ చేశారు. చేసినప్పుడు స్వయంగా యాగశాలలోకి వెళ్ళి వారు ఆదేశించిన విషయం. ఎందుకంటే భయం వదిలిపెడితేనే భగవంతుడు, అది గుర్తుపెట్టుకోవాలి. అభయం కోసం భగవంతుడిని ప్రార్థిస్తూ మనం భయంగా ఉంటే ఏం లాభం అని చెప్పి అట్లా చెప్పేవారు. కనుక నిబద్ధత, ఏదైనా ఒక విషయం మనం తీసుకున్నప్పుడు ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీద మనసు ఉండడం, శాస్త్ర మర్యాద తప్పకుండా ఉండడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పారు. ఇక భక్తులైన వారు వచ్చి శృంగేరికి ఆస్తికులైనటువంటి వారు బాగా భక్తితో వస్తారు. వచ్చినప్పుడు వారి సమస్యలు చెప్తారు. అయ్యా మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు, లేదా మా అబ్బాయి ఉపనయనానికి ముహూర్తం కుదరటం లేదు, నేను అనుకున్నవి జరగటం లేదు, నా వ్యాపారంలో సమస్యలు వస్తున్నాయి, ఏదో సమస్య. అసలు సమస్య లేని వాడు ఎవడు లేడు. ఒకవేళ ఏ సమస్య లేకపోతే కూడా వాళ్ళకి సమస్యే. కనుక అన్ని సమస్యలు ఏదో రకంగా కల్పించుకోను ఆలోచించో సమస్యల మూట తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టడం అనేది మనం చూస్తూనే ఉంటాం. మంత్రాక్షతలు ఇచ్చే సమయంలో ఒక్కొక్కరు కదలకుండా అక్కడే ఉంటారు. ఏమిటంటే ఇంకా చెప్తూ ఉంటారు. స్వామివారు వారి లైన్లో ఉన్నప్పుడే వారిని గమనిస్తారు. వారికి ఎట్లాంటి అనుగ్రహం ఇవ్వాలనేది మనం లైన్లో నిలబడ్డప్పుడే స్వామివారికి ఒక నిర్ణయం వచ్చేస్తుంది. కానీ మన తాపత్రయం ఆగదుగా. ఓ పక్క నుంచి ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటుంటారు, ఇది అడిగావా, అది చెప్పావా, ఇది చెప్పావా అని అడుగుతుంటారు. ఇదంతా కూడా పరిశీలించి కూడా ఓపికగా వారు చెప్పడం అనేది ఉంది. ఎవరికైనా చిన్న సమస్యలు ఉన్నట్లయితే మంత్రానుష్ఠానం ద్వారా కానీ, హోమం ద్వారా కానీ, ఏదైనా దానాల ద్వారా కానీ, ఉపాసన ద్వారా కానీ వారి యోగ్యతలకు సంబంధించి పరిష్కారాలు చెప్పడం అనేది అప్పటి నుంచి మొదటి నుంచి పీఠంలో ఉన్నది, ఇప్పటికి కూడా పీఠంలో ఉంది. భగవత్ శంకర పాదాచార్యుల వారి సంబంధించిన సమయంలో కూడా మనకి ఇటువంటి రెమెడీస్ చెప్పినటువంటి సందర్భాలు, చిట్కాలు అంటాం మనం లౌకికంగా చెప్పాలంటే. అంటే జీవుడు వ్యవహారంగానే ఉంటాడుగా జీవితంలో. కనుక వ్యవహారాన్ని వదిలిపెట్టకుండా లౌకికంగా కూడా కొంత ఆలోచించవలసి ఉంది. కనుక ఈ రకంగా చేస్తూ ఉండేవారట. ఇట్లా స్వామివారు వచ్చినటువంటి యాత్రికులు వసతి సౌకర్యాలు సరిపోవటం లేదు, ప్రైవేటుగా ఎక్కడో ఉండడానికి ఎవరు ఇష్టపడరు. ఉంటే పీఠానికి సంబంధించిన ఆవాసాల్లోనే వారు నివసించాలి అనుకుంటారు. కనుక వెంటనే శ్రీ శారదా కృప అనేటువంటి ఒక గెస్ట్ హౌస్ని నిర్మించారట. ఇది చాలా ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు. శ్రీ శారదా కృప అనేటువంటి అతిథి గృహం అటువంటిది నిర్మించి దానిలో యాత్రికులందరికీ కూడా
యాత్రికుల సంఖ్య పెరుగుతోంది, వసతి తగ్గుతోంది, అందుకని విస్తరించి చేర్చారట. ఆ తర్వాత శారదాకృప కూడా సరిపోకపోతే యాత్రీ నివాసాన్ని నిర్మించారట. చాలా పెద్ద నిర్మాణం అది. యాత్రీ నివాసం నిర్మించి అతిథి గృహాలు నిర్మించారట. ఇంకా వీటన్నిట్లలో కూడా కేవలం ఏదో తలుపులు కిటికీలు పెడితే అవ్వవు కదా, సర్వసౌకర్యాలు. అంటే వచ్చిన యాత్రికుడు శ్రమ చేసి ఉంటారు, మొత్తము అక్కడ చాలా దూరాల నుంచి వస్తారు కనుక వారికి సంబంధించిన అతిథి గృహాల్లో సౌకర్యాలు కూడా మెరుగుపరిచి వాటిని ఆధునీకరించారట. ఇట్లా వచ్చిన యాత్రికులందరికీ కూడా వసతి సౌకర్యం చేయడం జరిగింది. తర్వాత యాత్రకు వచ్చేవారు సదాచారంగా భోజనం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చి కూడా హోటల్లో తింటే ఇంకా యాత్రకు ఎందుకు, ఇంట్లోనే ఉండొచ్చు, ఇంట్లోనే స్వామివారి ఫోటో పెట్టుకొని ఇదే కడుపై కైలాసం అన్నట్టుగా ఉండొచ్చు. కానీ వచ్చే భక్తులకి సదాచారంగా అమృతప్రాయమైనటువంటి అమ్మవారి యొక్క ప్రసాదం కావాలని స్వామివారు ఏం చేశారట, అన్నపూర్ణ భోజనశాల అనేది ఉంది. అది పరిమిత సమయాల్లో ఉండేది ఒకప్పుడు. దాన్ని ఏం చేశారు, ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు నడుస్తూనే ఉంటుంది అది. దానిలో కూడా మళ్ళీ సదాచారంగా తినేవారు, మడిగట్టుకుని తినేవారికి ఒకచోట, సార్వజనీనంగా ఉండే చోట ఒకటి పెట్టి ఉదయం పలహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి పలహారం అనేటువంటి పద్ధతుల్లో, అంటే విశేష సందర్భాల్లో ఉదయం పలహారం కూడా ఉంటుంది. మామూలుగా అయితే భోజనంతోనే ప్రారంభిస్తారు. యాత్రికులు వచ్చేటప్పటికి పొద్దున దాడుతుంది కనుక మధ్యాహ్న భోజనం, రాత్రి పలహారం అనే ప్రారంభం ఉండేది. తర్వాత ఉదయం పలహారం అనే స్థాయి కూడా వచ్చింది. ఇది చాలా వ్యయంతో కూడిన విషయం. ఇందులో రెండు రకాలు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, తర్వాత సేవ చేసేటువంటి వారు ఉంటారు. ఈ రెండు రకాల వారు ఉంటే నిరంతరము కూడా అన్నప్రసాదం అనేది అమ్మవారి యొక్క ప్రసాదం కింద, అన్నపూర్ణ ప్రసాదం కింద ఉంటుంది. ఇట్లా ఆలోచిస్తే స్వామివారు భక్తులను అనుగ్రహించేటువంటి సందర్భాలు ఎట్లా ఉంటాయంటే, ఉదయం రోజుకు 2 సార్లు స్వామివారు దర్శనం ఇస్తారు. ఉదయం ఒకసారి, అంటే వారి అనుష్ఠానం అంతా అయిపోయిన తర్వాత వారి వ్యవహారాలు చూసుకున్న తర్వాత 10:30-11 ప్రాంతంలో వస్తారు. అప్పుడు ఉదయం అనుగ్రహిస్తారు. మళ్ళీ సాయంత్రం పూట భక్తులకి మళ్ళీ దర్శనం ఇచ్చి మళ్ళీ చేస్తారు. ఇక్కడ పీఠంలో ఉండే నియమం ఏంటంటే, స్వామివారు అక్కడ కూర్చున్నప్పుడు, అక్కడ ఎదురుగా ప్రత్యక్షంగా ఉన్నప్పుడే పాదపూజలు జరుగుతాయి, పరోక్షంగా పాదపూజలు జరగవు. కనుక స్వామివారు అక్కడ కూర్చున్నప్పుడు జరుగుతాయి. కనుక ఉదయం పాదపూజ చేసుకున్నవారు, సాయంత్రం పాదపూజ చేసిన వారికి కూడా ఉదయము సాయంత్రం మరీ కూతరకపోతే మర్నాడు పొద్దునైనా సరే మంత్రాక్షతలు ఇచ్చి అనుగ్రహించేటువంటి సందర్భం ఉంది. ఇట్లా వచ్చిన ప్రతి వారితో కూడా చిరునవ్వు చెదరకుండా వారి యొక్క ఆర్తిని వింటూ వారి ఆర్తికి సంబంధించినటువంటి ఉపశమనాన్ని కూడా కలిగించడం అనేది ప్రోత్సాహకంగా వచ్చిన భక్తుడిని ఆసక్తిగా వినడం, వారు ఏదన్నా చెప్పదలుచుకుంటే అది జ్ఞానాంశమైనా వినడం, లేదా తాపత్రయమైనా వినడం, వారికి ప్రోత్సహించడం, వారి యొక్క మనసులో ఉండేటువంటి తీవ్రమైన వేదనని పోగొట్టడం అనేది గమనం.